ఒకనొక సందర్భంలో ఏంటంటే అదే వ్యాఖ్య మంచి అవ్వచ్చు, అదే వ్యాఖ్య చెడు అవ్వచ్చు. ఇప్పుడు కనకారావు గారు మాట్లాడారు. రాజకీయ పరిణితి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం వాస్తవంగా అతను మాట్లాడే విధానం చూస్తూ ఉంటే 10 మెట్లు కిందకి దిగాడు ఇలా ఆయన మాట్లాడటం. బాలకృష్ణ గారు మ్యాన్షన్ హౌస్ తాగొచ్చాడనే సందర్భం మాట్లాడారు. మీరు పోసారా ఆయనకి, లేకపోతే మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గ్లాసులో పోసారా సోడా కలిపి? ఏం మాట్లాడుతున్నారండి? కొంచెం ఉండాలి ఇంకిత జ్ఞానం. నేనేమంటానంటే రాజకీయ వ్యాఖ్యలు చేసేటప్పుడు మన డిబేట్లో కూర్చునేటప్పుడు ఖచ్చితంగా మన వ్యాఖ్యలు చూసి కొంతమంది ఓటర్స్ ప్రభావితం అవుతారు. గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అధికార ప్రతినిధుల దగ్గర నుంచి మంత్రుల దాకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ప్రజలు యాక్సెప్ట్ చేయలా, న్యూట్రల్ పర్సన్స్ యాక్సెప్ట్ చేయలా. వీళ్ళు అవసరం లేదనుకున్నారు. అందుకని ఒక ప్రతినిధి మాట్లాడే వ్యాఖ్యలకి చాలా విలువ ఉండిద్దండి. మనం ఏదో అనుకుంటా ఉంటాం, ఇక్కడ ఏదో 2 మాటలు మాట్లాడి పక్కెళ్ళిపోయాం అనుకుంటాం. నేను అంటాను, వైకాపా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల సార్లు వ్యక్తిత్వ హననం చేస్తట్టు మాట్లాడారండి. బాలకృష్ణ గారు వ్యాఖ్య చేశారు. లేదండి, ఒక నిమిషం ఆగండి. బాలకృష్ణ గారు వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య మీద మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళేదో ఆయనకి గ్లాసులో ముందు ఏం మాట్లాడుతున్నారండి? మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా పోసాడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా పోసాడా గ్లాసులో? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి ప్రజలు చూస్తూ ఉంటారండి. కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒక సెన్సిటివ్ విషయాన్ని పదే ఇప్పుడు ఒక మాట బాలకృష్ణ గారు మాట్లాడారు. ఆ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండిద్ది. బాలకృష్ణ గారు మాట్లాడుతూ చివరిలో ఐఎమ్ సేయింగ్ దట్ సారీ అనేది కూడా అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరు అసలు డిస్కషన్ లో బయట పెట్టరేంటి? చివరిలో ఏమన్నాడు ఆయన మాట్లాడతా? సారీ అండి, కొన్ని విషయాలు నేను మాట్లాడినందుకని కూడా అన్నాడు. అక్కడ సారీ చెప్పాడు. కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి కనకారావు, నేను వివరణిస్తున్నా. మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడ నేను మాట్లాడాలా? మీరు పదే తప్పులు మాట్లాడినా నేను మాట్లాడాలా? ఇక్కడ ఏమైంది? ఏదో సైకో అనగానే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అని ఊహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో అని బాలకృష్ణ అక్కడ అనలా. బాలకృష్ణ గారి వ్యాఖ్యలు అట్ట అనలా. ఆ రోజు సైకో అన్నాడు. అనగానే వీళ్ళు అసలు సైకో అని చెప్పి వీళ్ళే. ఏమండి, మేము లక్షల సార్లు అన్నాం సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇది పాంప్లెట్లు వేసి ఇళ్ళకి పంచామండి, 5 కోట్ల మందికి పంచామండి. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోజు సభలో మాట్లాడటం అనేది తప్పు కదా సార్? అది వాళ్ళ సభ దేవాలయం సభలో మాట్లాడారు అనేది. అవును, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది మాట్లాడాలి కదా. నేను ఇదేమన్నాను, నేను ఫస్ట్ ప్రెస్ దీని మీద మనం డిస్కషన్ పెట్టుకున్న డిబేట్ కూడా మనదే ఫస్ట్ డిబేట్. అయిన అరగంటకు పెట్టాం. ఆ రోజు నేనేమన్నాను, బాలకృష్ణ గారు అక్కడ ఆ వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు అనేది ఓపెన్ గా చెప్పాను సభలో. నేను ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. కానీ మరి వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి సామాన్య ఎమ్మెల్యే దాకా 151 మంది ఎన్నిసార్లు వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడారండి. రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వేల లక్షల సార్లు మాట్లాడారు. బుద్ధి ఉందా వైకాపా పార్టీ వాళ్ళకి? బుద్ధికి జ్ఞానం ఉందండి? అక్కడ మాటలు మాట్లాడవచ్చా? ఏ రోజన్నా కానీ వాళ్ళ ప్రతినిధులు అక్కడ వాళ్ళు మాట్లాడి తప్పని చెప్పారా? ఏమని కనకారావు గారు, మీరు ఒప్పని చెబుతారా? ఏం మాట్లాడారండి? ఏ విషయం మాట్లాడారా? చెవుడు ఏమైనా వచ్చిందండి నీకు? ఏం మాట్లాడారా? ఇక్కడ జగన్ గారు బాలకృష్ణ గారు అసెంబ్లీ మాట్లాడే తీరు గురించి మాట్లాడారు. అది మాట్లాడండి. సంబంధం లేదు. బాలకృష్ణ గారు చిరంజీవి గారిని దాని గురించి చర్చిస్తుంది. కనకారావు గారు నేనదే చెప్పింది. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉండాలి. నేను పద్ధతిగా మాట్లాడుతున్నా. బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు కూడా ఒక అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పేవాడు, ఆవేశపడతాడు. నేను వివరణిస్తున్నా. మీరు గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ చేసినటువంటి వ్యాఖ్యలు, మీ అధినేత దగ్గర నుంచి మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అన్న వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు. నేనేమన్నాను, బాలకృష్ణ గారు ఆ రోజు ఆ మాట్లాడింది అక్కడ హౌస్ లో కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఎవరండి, ఎవరు వాస్తవం, ఎవరు అబద్ధం, ఎవరు ఫేక్, ఎవరు రియల్ అండి? కానీ ఇక్కడ వైకాపా పార్టీ వాళ్ళు అదే తడువుగా చేసుకొని ఆ వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో పెట్టుకొని బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు
చిరంజీవి గారిని అడ్డం పెట్టుకొని వైకాపా పార్టీ నేతలు వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త సెలమెంట్ వేసుకుంటున్నారండి. అంటే ఏంది, కూటమి ప్రభుత్వం మధ్య ఏదో ఒక స్విచ్ పెట్టాలి, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టాలి. ఈ అంశాల అరే ప్రజా సమస్యల మీద గడవిప్పండి. ప్రజా సమస్యలు ఉంటే మీరు రాండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఒక పక్కనే మండలికి వెళ్తారు, అసెంబ్లీకి రారంట. ఇదేం తొందర వెక్కిరండి. అంటే మండలంలో వారికి సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలికి వెళ్తారు. అదేలే, మీరు ఎక్కడ బలం ఉంటే అక్కడ. అదేలేండి, జగన్మోహన్ రెడ్డి గెలవగలని అన్నాడు కదా, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇష్యూ చేస్తారు మోడీ గారని ఆయన ఓపెన్ గా మాట్లాడారు. అటువంటి ఈ విషయం కాబట్టి నేను ఏమంటానంటే, వాళ్ళకి ఇందాక చందు సాంబశివరావు గారు చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళారు. దాని మీద కూడా మనం చాలా సార్లు చాలా డిబేట్లు మాట్లాడుకున్నాం. అక్కడ కూడా చిరంజీవి గారు అంత పెద్ద ఆయన మాట్లాడేటప్పుడు ఏంది, చేతులెత్తి జోడిస్తున్నాను అన్నప్పుడు ఎవరికైనా బాధ కలిగిద్దండి. 100% కలుగుద్ది. మనం చూసుకోమని చేతులెత్తి దండం పెట్టాడు ఆ రోజు చిరంజీవి గారు. గుర్తు లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టించుకోవడానికి. నేను అంటా ఇప్పుడు. కాబట్టి ఏంటంటే హోందాతనం ఉండాలండి. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి విషయాలు ఈ రోజు దానికి ఇది మండలంలో ఏదో అసెంబ్లీలో ఇష్యూలు జరిగినాయి. కానీ బాలకృష్ణ గారు ఆయన మాట్లాడిన విధానం ఇవన్నీ ఏదైతే రికార్డ్స్ ని తొలగిస్తామంటాం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇందాక చందు సాంబశివరావు గారు ఒకటి అన్నారు, ఏముందండి బయటకు వచ్చేసి నేను ఆ ఉద్దేశంతో అనలేదండి అని అంటే అయిపోయిద్దని అన్నారు. అంటే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చూస్తూ ఉంటారండి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ ఏం జరగకపోయినా కానీ భూతత్వం వేసి కాల్ చేస్తా ఉంటారు, సూర్యుని అడ్డం పెట్టుకొని. ఆ విధంగా ఉంటాయి వ్యాఖ్యలు. మరి వైకాపా సోషల్ మీడియాలో ఇంకో విధంగా ఉంటాయి. ఇంకో అంటే ఇక్కడ మనిషిని బట్టి తను మాట్లాడే విధానాన్ని బట్టి తేడా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఒకటండి, ఓపెన్ గా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అండి. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే అధినేత దగ్గర నుంచి ఎవరు ఒప్పుకోరు. మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది, కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఓపెన్ గా మాట్లాడలేదండి. అవును, అసెంబ్లీలోనే మాట్లాడారు కదా. ఈ బాలకృష్ణ గారి ఎపిసోడ్ తర్వాత అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు మీ వ్యక్తిగత అజెండా తోటి మీరు మంత్రులను ఎట్లా పడితే అట్లా టార్గెట్ చేయొద్దు, మీరు సమస్యల మీద మాట్లాడండి, మీ పర్సనల్స్ తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడొద్దు అని చెప్పేసి మాట్లాడారు. ఖచ్చితంగా ఇక్కడ అది హోందాతనం. చిరంజీవి గారు దీనికి స్పందించారు. అదే విధంగా ఆయన కామెంట్స్ కూడా మనం చూసాం. అదే విధంగా జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కూడా పోస్టుల్లో మనం ఓపెన్ గా చూస్తూ ఉంటాం. మనోవేదన కలిగిందండి, చిరంజీవి గారిని ఇట్టన్నారు అని చెప్పి. వాస్తవంగా ఆ ఎపిసోడ్ ఇంకొకసారి కూడా చూస్తే ఇక్కడ ఈ సోషల్ మీడియాలో వెనకాల ఉన్నది కూడా